గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ప్రాంత పరిధిలో, శ్రీ సత్యసాయి జిల్లా ప్రాంత పరిధిలో ముఖ్యంగా హిందూపురం, మడాక్సిర, అమరాపురం మండల్, గుడిబండ మండల్, అగ్లి మండల్, రొళ్ల మండలాల పరంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్లతో అనేక ఇతర రాజకీయ పార్టీల మద్దతులతో భారీ ఘనంగా నిరసన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అంగన్వాడీలకి బెదిరింపులు, అంగన్వాడీలకి బెదిరింపులు, అంగన్వాడీలకి బెదిరింపులు, అంగన్వాడీ సెంటర్ల తలుపులు పగలగొట్టడం ఖండించండి. అంగన్వాడీ సెంటర్ల తలుపులు పగలగొట్టడం, అంగన్వాడీ సెంటర్ల తలుపులు పగలగొట్టడం. ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. అంగన్వాడీలను వేధిస్తున్న అధికారులపైన చర్యలు, అంగన్వాడీలను వేధిస్తున్న అధికారులపైన చర్యలు, అంగన్వాడీలను వేధిస్తున్న సూపర్వైజర్లపైన చర్యలు, అంగన్వాడీలను వేధిస్తున్న అధికారులపైన చర్యలు, అంగన్వాడీలను వేధిస్తున్న అధికారులపైన చర్యలు, అంగన్వాడీలను బెదిరిస్తున్న సూపర్వైజర్లపైన చర్యలు, అంగన్వాడీలను బెదిరిస్తున్న సూపర్వైజర్లపైన చర్యలు, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలకి బెదిరింపులు, అంగన్వాడీలకి బెదిరింపులు, అధికారుల దౌర్జన్యం, అధికారుల దౌర్జన్యం, పోరాడతాం. అధికారుల దౌర్జన్యం ఆగే వరకు పోరాడతాం. అధికారుల దౌర్జన్యం ఆగే వరకు పోరాడతాం. అధికారుల దౌర్జన్యం ఆగే వరకు పోరాడతాం. సూపర్వైజర్ల వేధింపులు ఆపే వరకు పోరాడతాం. సూపర్వైజర్ల వేధింపులు ఆపే వరకు అధికారుల దౌర్జన్యం, సెంటర్ల పైన విఆర్ఓలు సూపర్వైజర్ల పైన చర్యలు, సెంటర్ల పైన కొడుతున్నటువంటి సూపర్వైజర్లు విఆర్ఓల పైన చర్యలు. సిగ్గు సిగ్గు ప్రభుత్వం, సిగ్గు సిగ్గు ప్రభుత్వం, సిగ్గు సిగ్గు ప్రభుత్వం. అంగన్వాడీల పట్ల వేధింపులు, అంగన్వాడీలను వేధిస్తున్న చర్యలు, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను వేధిస్తున్న అధికారులపై చర్యలు, శాంతియుతంగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల వేధింపులు. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్, తర్వాత అంగన్వాడీలకు జనసేన పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మరియు సంఘ నాయకులందరికీ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు సుడిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు మాటకు ముందునే నా అక్క చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అంటుంటావు. వీళ్ళందరూ నీ అక్క చెల్లెమ్మలు కాదా? వీళ్ళ బిడ్డలు నీ మేనమామలు కాదా? అంటే వీళ్ళ బిడ్డలు నిన్ను మేనమామాల్సిన పని లేదా అని చెప్పి ఈ సభ సందర్భంగా నీకు అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళకి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తక్షణమే బేషరతుగా నెరవేర్చాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం ఉందో దాన్ని తక్షణమే అమలు చేయాలి.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏదైతే డిఏ ఉందో ఆ డిఏని కూడా అమలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా అంగన్వాడీలకు తర్వాత హెల్పర్స్ కు మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుల దృష్టికి మీ సమస్యలన్నిటి తీసుకెళ్లి సాధ్యమున్నంత త్వరగా మీ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా మీరు ఇంకా ఎన్నో రోజులు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం 100 రోజులు బాధపడితే ఖచ్చితంగా వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా మీరందరూ కూడా జనసేన టీడీపీ ప్రభుత్వంలో మీ న్యాయమైన డిమాండ్లని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మేమందరూ కూడా మా అధ్యక్షులకు చెప్పి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలు నిర్వీర్యమైపోయినాయి, అభివృద్ధి కుంటుపడిపోయింది. నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు లేవని రాష్ట్రంలో ఈ రోజు 2వ ప్లేస్కి వెళ్ళిపోయారు. మరీ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో సిపిఎస్ రద్దు చేయక, పిఆర్సీ అమలు చేయక ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ చేయట్లేదు. మరి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీలకు మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలని ఉద్యోగస్తుల్ని మొత్తం కేవలం ముందు తన అధికారంలో రావడం కోసం తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు నిలువున ముంచేసి అన్ని రంగాలు నిర్వీర్యం చేశాడు. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాల పేరుతో కొంతమందికి లబ్ధి చేకూరుస్తూ మొత్తం రిమైనింగ్ ఈ రోజు ఏదైతే రాష్ట్రం ఉందో సర్వనాశనానికి గురి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు అన్ని వేళల్లో అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.
ఎండిఎం నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళకే ఇస్తున్నారు. ఎండిఎం షాప్ నుంచి ఎవరు తెచ్చి అంగన్వాడీ సెంటర్కి ఇవ్వడం లేదు. మనమే పోయి తీసుకొని రావాలా. అది ఏ 25వ తేదో 12వ తేదో 18వ తేదో ఊర్లోకి ఏ రోజు బండి వస్తే ఆ రోజు తొమ్మ పెట్టండి అని చెప్తారు. కానీ మన గైడ్ లైన్స్ ప్రకారం అయితే మన ఆఫీసులో 5వ తేదీ లోపలే మనం తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడుంటారో సరిగ్గా తెలియడం లేదు. ఎండిఎం షాపుల వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఏ రోజు వచ్చి అంగన్వాడీ సెంటర్కి ఏ సెంటర్కి వేయలేదు. మనమే పోయి తీసుకొని రావాలా. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళకి పడుతున్నాయి. శ్రమ మేము చేస్తున్నాము అన్నట్లుగా అది కూడా ఒక్కొక్కసారి దాలు సరిగ్గా రావడం లేదు. పోయినసారి ఆయిల్ రాలేదు, ఈసారి దాల్ రాలేదు. లాభోక్తులో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతా ఉంది సార్. ఒకటి ఇస్తే ఒక నెలలో మరొకటి ఇంకొక నెలలో లేకుండా అయిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటే అప్పుడు మా పైన కూడా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. అందుకోసం దయచేసి మీ డీలర్తోనూ సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want justice. We want justice. We want justice. దౌర్జన్యంగా సెంట్రల్ తాళాలు పైలుకొట్టడం ఖండించండి. దౌర్జన్యంగా సెంట్రల్ తాళాలు పైలుకొట్టడం ఖండించండి. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పోరాడతాం. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న టీఏటీఏ బిల్లులు చెల్లించే వరకు పోరాడతాం. 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 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే వరకు పోరాడతాం. 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 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు పోరాడతాం. 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 తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇచ్చే వరకు పోరాడతాం. 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 తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇచ్చే వరకు పోరాడతాం. పోరాడతాం. మా సెంటర్లని దౌర్జన్యంగా తాళాలు పైలుకొట్టడం ఆపాలి. ఖండించండి. ఏదో ఒక్కటనండి, ఖండించండి. మా సెంటర్లని దౌర్జన్యంగా తాళాలు పైలుకొట్టడం ఆపాలి. మా సెంటర్ల తాళాలు దౌర్జన్యంగా పైలుకొట్టడం మా సెంటర్ల తాళాలను దౌర్జన్యంగా పైలుకొట్టడం ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం. రాజ్యం దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. సిగ్గు సిగ్గు సీఎం. సిగ్గులేని సీఎం. సిగ్గు సిగ్గు సీఎం. సిగ్గులేని సీఎం. సిగ్గు సిగ్గు సీఎం. సిగ్గులేని సీఎం. అంగన్వాడీల సమస్యలను వెంటనే అంగన్వాడీల సమస్యలను వెంటనే అంగన్వాడీల సమస్యలను వెంటనే కనీస వేతన మామూలు చేయాలి. కనీస వేతన మామూలు చేయాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేసే వరకు పోరాడతాం. పోరాడతాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేసే వరకు పోరాడతాం. పోరాడతాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇచ్చే వరకు పోరాడతాం. పోరాడతాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇచ్చే వరకు పోరాడతాం. పోరాడతాం. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా మార్చే వరకు పోరాడతాం. పోరాడతాం. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా మార్చే వరకు పోరాడతాం. పోరాడతాం. రిటైర్డ్ వయసు 62 సంవత్సరాలకి పెంచాలి. వయసు 62 సంవత్సరాలకి కార్మికుల ఐక్యత. అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్. కార్మికుల ఐక్యత. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా న్యాయమైన కోరికలు వెంటనే. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన భారం అధికమైంది కాబట్టి మరి అలాంటి వేతనం అనేది పెంచడం అనేది పెంచండి అని అడగడం అనేది చాలా న్యాయసమ్మతమైంది. మరి 11,000, 7,000, 11,000 జీతం ఎక్కడ సరిపోతుంది నెలంతా? కాబట్టి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు కాబట్టి ఖచ్చితంగా 26,000 కనీస వేతనంగా అంగన్వాడీలకు కానీ ఏ ఉద్యోగస్తులు కానీ 26,000 కనీస వేతనం ఉంటేనే జీవనం సాధ్యమవుతుంది, కానీ లేదంటే కష్టతరం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ఆ వేతనం పెంచడం అనేది చాలా న్యాయసమ్మతమైనది. మరియు పని ఒత్తిడి కూడా ఎక్కువ పెరిగింది. ఒక అంగన్వాడీ కాదు, టీచర్లకు కూడా పని ఒత్తిడి ఎక్కువ పెరిగింది. అంటే మనకి చేయాల్సినటువంటి
విధులు కాకుండా అదనపు విధులు అదనపు భారాలుగా పరిణమించినాయి. కాబట్టి ఇలాంటి అదనపు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తగ్గిస్తూ యాప్ల భారాన్ని తగ్గిస్తూ మనం చేయాల్సినటువంటి సక్రమమైనటువంటి విధుల్ని సక్రమంగా చేసుకుంటూ పోతే కనీసం పిల్లలకు న్యాయం చేసినట్టే. లేదంటే కేవలం ఇతర పనుల ఒత్తిడితో మన టార్గెట్ ఏమి పిల్లల్ని వదిలిపెట్టి ఇతర కార్యక్రమాల్లో బిజీ కావడం ద్వారా పిల్లలకు మనం అందించాల్సినటువంటి పోషకాహారాలు కావచ్చు, వాళ్ళకి అందించాల్సినటువంటి సరైనటువంటి జ్ఞానం కావచ్చు ఇవ్వలేక మనము లక్ష్యాన్ని చేసుకోలేని పరిస్థితి దాపురించిందండి. కాబట్టి అధికారులు కానీ లేదా ప్రభుత్వాలు కానీ ఆలోచించేసి అంగన్వాడీల యొక్క న్యాయపరమైనటువంటి అన్ని డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీఓ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మీకు అందరికీ మద్దతు తెలుపుతూ ప్రత్యక్ష పోరాటానికి కూడా కొన్ని డిమాండ్లని మరి అనుకూలంగా చేశారు. కొన్ని డిమాండ్లు ఇంకా అట్లనే పెట్టి మరి చేయకుండా పోయినారు. అంటే నెక్స్ట్ కూడా 19లో మేమే అధికారంలోకి వస్తారని ఒక ఆలోచన ఉండేమో మన చంద్రబాబు నాయుడు గారికి. ఆ విధంగా ఉన్నింది. రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా మరి మన రాష్ట్రానికి మీ అందరికీ తెలుసు, ఇదేమి